కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనే ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానాన్ని మనం తెలుసుకుందాం. కయ్యను అనగానే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. కయ్యను ఎవరమ్మా? ఆదాము అవ్వల కుమారుడు. ఈ కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనే ఈ ప్రశ్న క్రైస్తవులకు తలెత్తిందా? ఈరోజు 66 పుస్తకాలతో కూడిన ఈ బైబిల్ మన చేతిలో ఉంది, కానీ దీంట్లో ఉన్న జ్ఞానం మాత్రం మనం సంపాదించుకోలేదు. కానీ ఈ బైబిల్లో ఉన్న మాటలను నాస్తికులు, హేతువాదులు, బైబిల్ అంటే నచ్చని వాళ్ళు, బైబిల్ అంటే గిట్టని వాళ్ళు బాగా చదువుతున్నారు. ఎందుకంటే మనం నమ్మే బైబిల్ గొప్పదని, దీంట్లో ఎన్నో మంచి మాటలు ఉన్నాయని, ఈ మాటలను మనం వింటే పరలోకం వెళతామని ఎంతోమంది క్రైస్తవ సోదర సోదరీమణులు దీనిని నమ్ముతున్నారు. మరి మనల్ని విశ్వాసంలో నుంచి తొలగించాలి అనంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలనే చూపించి ఈ బైబిల్ తప్పు అని మనతో ఒప్పించి ఈ బైబిల్ నుంచి మనల్ని దూరం చేయాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళు కష్టపడి బైబిల్ని చదువుతున్నారు. నిజంగా ఇష్టంతో చదివితే వారికి ప్రయోజనం ఉంటుంది, కానీ బైబిల్ని తప్పు పట్టాలనే ఉద్దేశంతో చదువుతున్నారు గనక వారికి ఎలాంటి ప్రయోజనము లేదు. మరి చదివారు, వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్లకు తారసపడ్డ ఒక ప్రశ్న. ఏంటా ప్రశ్న? ఒకసారి అదేంటో మనం కూడా చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెను. ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఆదాము హవ్వల కుమారుడు కయీను. కయీను తరువాత హేబెలు పుట్టాడు, మనకి తెలుసు. అయితే వీరిద్దరూ పుట్టిన తర్వాత మనం చదువుకుంటూ ముందుకు వెళితే 16వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. అది కూడా చూడండి. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. ఇదేంటండి? దేవుడు మొట్టమొదట సృష్టించింది ఎవరిని? ఆదాము హవ్వని. అంటే ఒక పురుషుణ్ణి, ఒక స్త్రీని నిర్మించాడు. వీళ్ళిద్దరిని నిర్మించినప్పుడు మూడవ వ్యక్తిని దేవుడు నిర్మించలేదు. వీళ్ళిద్దరి ద్వారా ఆదాము హవ్వల ద్వారా వచ్చిన వ్యక్తే కయీను. మరి ఈ కయీనుకు భార్య ఉన్నట్లుగా మనం చదువుకుంటూ వెళుతుంటే మనకిక్కడ కనిపిస్తుంది. ఇదేంటి, ఇద్దరు వ్యక్తులే ఉన్న వీళ్ళిద్దరి గర్భాన్న పుట్టిన ఇతనికి భార్య, ఒక స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీనికి ముందే మరొక సృష్టి ఉంది అని చాలామంది భావిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? బైబిల్ చదువుతున్న క్రైస్తవులమైన మనకు ఒకవేళ ఇలాంటి ప్రశ్నే తలెత్తింది అనుకోండి, వెళ్ళిపోయి సేవకుణ్ణి అడిగే ధైర్యం చేసే భక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అడుగుతారా? అడగరు. ఒకవేళ నీకు డౌట్ ఉంటే ఆ డౌట్ను అలాగే నీ మనస్సులో ఉంచుకొని ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తూ ఉంటావే కానీ ఈ ప్రశ్నకు నేను ఎలాగైనా సమాధానాన్ని తెలుసుకోవాలి అని పట్టుదలతో బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది అండి? ఒకవేళ నువ్వు ధైర్యం చేసి వెళ్ళి సేవకుణ్ణి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని అడిగినా సేవకుడు అనే ఒకే ఒక్క మాట ఏంటి? బోధకుల్ని ప్రశ్నలు అడగకూడదు.
నువ్వు ప్రశ్న అడుగుతున్నావు అంటే నువ్వెవరు? సాతాను అని చెబుతాడు. ఎందుకు నిన్ను సాతాను అంటున్నాడు అని అంటే, దేవుడు అవ్వ ఆదామును సృష్టించిన తర్వాత ఏదేను వనంలోనికి వెళ్ళి మొట్టమొదట ప్రశ్నేసింది ఎవరు? సాతాను. ఇది నిజమా అని అడిగింది. కాబట్టి ప్రశ్న వేసిన తర్వాత వాళ్ళిద్దరూ పాపంలో పడిపోయారు. కాబట్టి ప్రశ్నలు వేయొద్దు, సేవకుణ్ణి ప్రశ్నించడానికి వీల్లేదు అని చెబుతున్నారు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? నీకు బైబిల్లో ప్రశ్న తలెత్తితే దాన్ని నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, దానికోసం నువ్వు ప్రయాసపడాలి అని దేవుడు చెప్పాడు. మరి సేవకుడు ఎందుకు ఇలా చెబుతున్నాడు? సేవకుడు ఎందుకు ఎలా చెబుతున్నాడు అని అంటే, ఒకటి, సేవకునికి తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగామండి, ప్రశ్న అడిగినప్పుడు వెంటనే సమాధానం తెలిస్తే వెంటనే వస్తుంది. సమాధానం తెలియదు అనుకోండి, డొంక తిరుగుడుగా అటు వెళ్ళి ఇటు వెళ్ళి పలానా 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 అని చెప్తా ఉంటాం. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, ప్రశ్న తెలిస్తే స్ట్రైట్గా చెప్పు అని అంటాం. ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకు, స్ట్రైట్గా చెప్పొచ్చుగా అంటాం. కానీ ప్రశ్న తెలియదు గనకనే నువ్వు సాతానని చెబుతాడు. ఈ మాట అనగానే అప్పుడప్పుడే దేవునిలో అడుగులేస్తున్న మనకు, అమ్మో ఇది ఎందుకు వచ్చిన గొడవ, ప్రశ్న అడిగితే నేను సాతాను అయిపోతున్నాను, వద్దులే అడగొద్దులే అని మనలో మనమే మదన పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని అంటున్నాడు. ఎంత చక్కగా చెబుతున్నాడండి. మిమ్మును నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే అంటే మంచి మనస్సు ఉండాలి నీకు. ఎవరైనా ప్రశ్న అడిగారనుకో, ఒక సేవకునిగా బైబిల్లో ప్రశ్న తలెత్తితే ఎవరిని అడుగుతాడు? ఒక విశ్వాసం వచ్చి సేవకుడినే కదా అడుగుతాడు. అప్పుడు నువ్వు ఎలా సమాధానం చెప్పాలో తెలుసా? నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సుతో నువ్వు కూర్చోబెట్టి విశ్వాసికి నువ్వు చక్కగా వివరించి చెప్పాలి. ఎంతో ఆశతో వచ్చాడు. నిజంగా బైబిల్లో ప్రశ్నలు అడిగేవాళ్ళు ఎవరండి? క్రైస్తవ్యంలో బైబిల్ను బాగా చదివేవాళ్ళు ఎవరు? ఏదో ఆశీర్వాదాల కోసం, ఏదో కలిసి వస్తుందని బైబిల్ను నమ్మేవాళ్లే. కానీ బైబిల్లో ఉన్న ప్రశ్నలు మనం తెలుసుకోవాలి, ఈ సందర్భాన్ని మనం తెలుసుకోవాలి అని ఆసక్తితో బైబిల్ చదివేవాళ్ళు ఎంతమంది అండి? చాలా కొద్ది మంది. వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తేనే బైబిల్ను చదువుతారు. అంత ప్రేమించిన వీళ్ళు ఎంతో ఆశతో నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని ఒక సేవకుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు చక్కగా కూర్చోబెట్టి ఒక బిడ్డ తల్లికి చెప్పినట్లుగా చెప్పాలి కదా సమాధానం. కానీ ఈరోజు చాలామంది సమాధానం చెప్పకపోగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రశ్న అడిగిన వారిని సాతానని అంటున్నారు. మరి దేవుడు ఎందుకు ఇలా రాయించాడు? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుచ్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికంతో. హేతువు అంటే కారణం. బైబిల్లో ఎందుకుంది ఇలాంటి సందర్భం, ఎందుకుంది? మొట్టమొదట అవ్వ ఆదాము పుట్టినప్పుడు మరి కయ్యనుకి ఎలా స్త్రీ వస్తుంది? వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డ కయ్యను అయినప్పుడు ఇతనికి స్త్రీ ఎలా వచ్చింది? ఇతనికి భార్య ఎలా వచ్చింది? ఆయన నోదు దేశంలో కాపురం ఉన్నాడు కదా, కాపురం ఉండి పిల్లవాడిని కన్నాడు కదా. ఇది ఎలా సాధ్యమని అడిగినప్పుడు చెప్పాలి. చెప్పవలసిన బాధ్యత ప్రతి బోధకుని మీద ఉంది. తెలుసుకోవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసి పైన ఉంది. మరి దేవుడు తప్పుగా ఏమన్నా రాయించి ఉంటాడా? బైబిల్లో ప్రతిదీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించినటువంటి మాటలు.
ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మరి ఇది ఎలా సాధ్యం? ఇవన్నీ మనం నేర్చుకోవాలండి. చాలా చిన్నది ఇది. మనం బైబిల్ చదివితే చాలా చిన్న విషయం ఇది. కయ్యనుకు భార్య ఎలా వచ్చింది అనేది చిన్న విషయం. కానీ తెలియకపోబట్టి ఒక జీవితమే వృధా అయిపోతుంది. ఒక జీవితమే సరిపోదు ఈ ప్రశ్నను మనం తెలుసుకోవడం కోసం. బైబిల్ని నేర్చుకోవాలి అని అంటే ఏదో ఒక కథల పుస్తకం లాగా, ఏదో ఒక న్యూస్ పేపర్ లాగా చదువుకుంటూ వెళితే బైబిల్ మనకు అర్థమవ్వదండి. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు దొరుకుతుంది. వీటన్నింటినీ మనం జాగ్రత్తగా క్రోడీకరించుకొని వాటన్నింటినీ దగ్గర చేసుకుంటేనే అవి మనకు అర్థమవుతాయి. న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం మనం. న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు మెయిన్ పేపర్లో పెద్ద హెడ్డింగ్తో బొమ్మలు వేసి చక్కగా కొంత మ్యాటర్ రాస్తాడు. కొంత మ్యాటర్ రాసిన తర్వాత మిగిలిపోయిన భాగం పలానా పేజీలో ఉందని కింద పేజీ నెంబర్ ఇస్తాడు. అప్పుడు మనం వెంటనే దీనికి సంబంధించిన మ్యాటర్ ఎక్కడుందని ఆ పేజీ తిప్పి పలానా 7వ పేజీలోనో 5వ పేజీలోనో ఉందని చెబుతాడు. వెంటనే ఆ మ్యాటర్ కంటిన్యూషన్ మనం చదువుతాం. అప్పుడు మనకు అర్థమవుతుంది. మరి బైబిల్లో కూడా దేవుడు ఒక సందర్భాన్ని రాయించాడు అనంటే దానికి సంబంధించిన భాగం మరొక చోట రాయించాడు. నీకు క్లూ కూడా ఇచ్చాడు, కొంత ఇచ్చట కొంత అచ్చట అని. మరి న్యూస్ పేపర్లో న్యూస్ ప్రింట్ చేసేవాళ్ళు ఎలాగైతే ఫలానా పేజీలో ఉందని వాళ్ళు మనకు హింట్ ఇచ్చారో అలాగా మనకు దేవుడు హింట్ ఇచ్చాడు అనుకుంటున్నారా? ఆయన వ్రాయించి పెట్టాడు. కానీ వ్రాయించి పెట్టిన ఈ మాటలు ఆయన మీద ప్రేమ కలిగిన వాళ్ళు వెదకాలి, తనను వెదకాలి. వెదికినప్పుడు దానికి సంబంధించిన ప్రతి వాక్యం కూడా బైబిల్లో మనకి దొరుకుతుంది. అలా ఎన్నో పాఠాలండి, సుమారుగా 600 పాఠాలకు పైగా. ప్రతి ప్రశ్నకు కూడా సమాధానాన్ని వెదికి తీశారు మన ఆత్మీయ తండ్రి జైశాలి పిడి సుందర్రావు గారు. క్రిందటి వారం మీరు విన్నారు, ఏదేనులో దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని ఎందుకు వేశాడు అనే సంగతి ఎప్పటికీ తెలియని వారికి ప్రశ్నగానే మిగిలిపోయింది. కానీ తెలుసుకున్న మీకు, ఓ దేవుడు ఇందుకు వేశాడా, మనల్ని గొప్పవారిని చేయడానికే దేవుడు చెట్టు వేశాడన్న సంగతి మనకి అర్థమైంది. అలాగే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందని. చచ్చి బ్రతుకుతావా, బ్రతికి చస్తావా, ఇలాంటి ప్రశ్నలండి. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ, మానవుడు కారణ జన్ముడా, మనిషి జన్మ ఎందుకు, ఎవరు నీ శత్రువు, ఇవన్నీ వింటున్నప్పుడు నిజంగా వాటిని తెలుసుకోవాలి, వాటిని నేర్చుకోవాలి అనే ఆసక్తి మనకు కలగతుందా లేదా? మనకు కలుగుతుంది. కానీ దైవజనులు వీటన్నింటినీ కూడా మనకు దగ్గర చేశారు. మనం కష్టపడకుండా ఆయన జ్ఞాన సంపదలో నుంచి వచ్చినటువంటి మాటలే ఇవ్వండి. మరి చూద్దాం ఇతనికి ఎలా వచ్చింది, భార్య ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఎవరైనా సరే ఈ భూమి మీద బ్రతుకుతున్న ఎవరైనా సరే ఒకరి నుంచే రావాలి అని చెప్పాడు. అవునా కాదా? భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఒకని నుంచే రావాలి. ఆ మాట కూడా చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఎంతమందిని నియమించాడు? ఒకనినే నియమించారు. అంటే ఆ ఒకని నుండే అందరూ రావాలి. అందరూ ఒకని నుంచి రావాలి అని అన్నప్పుడు మరి కయ్యనుకు భార్య ఎవరి నుంచి రావాలి? ఆదాము నుంచే రావాలి. ఆదాము నుంచి వస్తేనే కయ్యనుకు భార్య అవుతుంది. మరి ఇది ఎలా సాధ్యం? ఇది తప్పు కదండి. చెల్లిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?
చెల్లెలను పెళ్లి చేసుకోకూడదు కదా, ఇది తప్పు కదా అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇతనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన సంతానం ఎలా అభివృద్ధి చెందిందో మనం చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము కుమారులను కుమార్తెలను కనెను. అంటే మనకెవరు తెలుసు? కయీను తెలుసు, హేబేలు తెలుసు, షేతు తెలుసు. తర్వాత వ్రాయబడినటువంటి వారి పేర్లు మనకు తెలియదు. కానీ ఆదాము కుమారులనే కన్నాడా, కుమార్తెలను కూడా కన్నాడా? కుమార్తెలను కూడా కన్నాడు. అంటే ఇక్కడ ఆదాము గర్భం నుంచి కుమార్తెలు కూడా వచ్చారన్న సంగతి మనకి అర్థమైంది. ఇంకా క్రిందికి చదవండి. 6వ వచనం. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనిన తరువాత షేతు 800 ఏండ్లు బ్రతికెను. ఇప్పుడు షేతు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 800 ఏండ్లు బ్రతికాడు. ఆయన కుమారుణ్ణి కన్న సంవత్సరాలు ఏ సంవత్సరంలో కన్నాడు? షేతు 105 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నాడు? ఎనోషును కన్నాడు. అంటే 105వ ఏట ఎనోషును కన్నాడు. తర్వాత 9వ వచనం చూడండి. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. అంటే ఎనోషు 90వ సంవత్సరమున ఎవరిని కన్నాడు? కేయినానును కన్నాడు. మరలా 12వ వచనం చూడండి. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలేలును కనెను. అంటే కేయినాను 70వ ఏట మహలేలును కన్నాడు. మరలా 15వ వచనం చూడండి. మహలేలు 65 ఏండ్లు బ్రతికి యెరోదును కనెను. అంటే షేతేమో 105వ ఏట కేయినాను కన్నాడు. మరి కేయినానేమో 70వ ఏట మహలేలును కన్నాడు. మహలేలేమో 65 సంవత్సరాలకు యెరెదును కన్నాడు. ఇలా వీళ్ళందరూ కూడా తమ తమ జీవిత కాలంలోను కుమారులను కంటున్నారు. ఇదేంటండి కుమారుల జాబితానే వ్రాయించారు, కుమార్తెల గురించి రాయించలేదు ఏంటని మనకి డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మనకు రాయబడింది ఎవరి వంశావళి? ఆదాము వంశావళి. మగపిల్లాడు పుట్టగానే ఒక మాట అంటారు చాలామంది, ఏమని? వంశాంకురం అని. వంశావళి గురించి ఆయన వ్రాయిస్తున్నాడు. ఇప్పుడు ఆదాము నుంచి కుమారులు కుమార్తెలు కలిగారు. మరి కలిగినప్పుడు వారి వంశావళి గురించే వ్రాయించాడు, కానీ స్త్రీల గురించి మాత్రం వ్రాయించలేదు. అంటే వీరు కుమారులను కుమార్తెలను కంటున్నారు. ఒక తల్లిదండ్రికి పురుషులు మాత్రమే పుడతారా? స్త్రీలు కూడా పుడతారా? స్త్రీలు కూడా పుడతారు. అంటే స్త్రీల గురించి వ్రాయించలేదు, కానీ పురుషుల యొక్క వంశావళిని గురించి వ్రాయించారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. పురుషునికి వివాహ వయస్సు ఎంత? ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం 20 సంవత్సరాలు. ఇప్పుడు ఆదాము బ్రతికినటువంటి దినాలు ఎన్ని? సుమారుగా ఆదాము నుంచి నోవాహు వరకు వారి జీవిత కాలం సుమారుగా 1000 సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు. ఇప్పుడు మనం అనుకుంటున్నట్లుగా 20 సంవత్సరాలకు వివాహ వయస్సు వస్తే
20 సంవత్సరాలకు పురుషునికి పెళ్లి చేస్తే ఈ 20 ఏళ్లకు సంవత్సరం తిరిగేలోగా బిడ్డలు పుడతారా లేదా? పుడతారు. ఇప్పుడు ఈ 20 ఏళ్లకు పెళ్లి చేసుకున్న ఇతనికి 40 ఏళ్ళు వచ్చేటప్పటికి అతని కుమారుడు కూడా పిల్లలను కంటాడా లేదా? కంటాడు. అంటే 40 సంవత్సరాలకు ఈయన తాత అవుతున్నాడు. అర్థమవుతుందా మీకు బాగా? ఇతను తాత అవుతున్నాడు. అలాగే ఇతనికి 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి ముత్తాత కూడా అవుతున్నాడు. 60 సంవత్సరాలకు ముత్తాత అవుతున్నాడు. ఇంకా బాగా బలం ఉందనుకోండి, ఓపికగా ఉన్నారనుకోండి, 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ముత్తాతలు కాస్త ఇంకా 4వ తరాన్ని కూడా చూడగలుగుతున్నారు. అంటే వీరి గర్భాల ద్వారా బిడ్డలు పుడుతున్నారు. అంటే ఒకరితోనే ఆగిపోతుందా సంతానాభివృద్ధి? ఒకరితోనే ఆగిపోవటం లేదు. పిల్లలు పుడుతున్నారు. మరి మన పూర్వీకులను గనక మనం ఆలోచిస్తే ఒక్కొక్కరు 10 మంది పైనే కనేవాళ్ళు. ఒక 60-70 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే 10 మంది కన్నా ఎక్కువ మందిని కనేవాళ్ళు. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. అంతవరకు ఎందుకండి? మా నాన్నగారి వాళ్ళ సంతానం 10 మంది. మా నాన్న 4వ సంతానం. ముందు 3 ఆడపిల్లలు ఉన్నారు, 4వ వాడిగా మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారి తర్వాత ఇంకా ఆయనకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అంటే మా నాన్నమ్మకు మా తాతయ్య గారికి మొత్తం సంతానం ఎంతమంది? 10 మంది. ఈ 10 మందిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. అంటే మరి 1000 సంవత్సరాలు బ్రతికిన వీరిలో కుమారులు కుమార్తెలు పుడుతున్నారు, సంతానాభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఎడ్యుకేట్ అయ్యి మరి బిడ్డకు కనీసం 2 సంవత్సరాలైనా గ్యాప్ ఉండాలి అని అంటున్నారు. కానీ ఆ రోజుల్లో బిడ్డకు గ్యాప్ 6 నెలలు. 6 నెలలు ఇంకా చాలా తక్కువ గ్యాప్ ఉండేది. అంటే వారికి తెలియదు, వెంటనే పిల్లలు పుడతా ఉంటారు. 1000 సంవత్సరాల లోపు ఎంతమంది పిల్లలను కన్ని ఉండాలండి వాళ్ళు? ఇప్పుడు ఆదాము 1000 సంవత్సరాల్లో కుమారులను కుమార్తెలను కంటే తరువాత తన గర్భాన పుట్టిన షేతుకి కుమారులు కుమార్తెలు పుట్టలేదంటారా? ఖచ్చితంగా పుట్టే ఉంటారు. షేతు గర్భాన పుట్టిన అతని కుమారునికి కుమారులు కుమార్తెలు పుట్టలేదా? పుట్టారు. ఇలా సంతానాభివృద్ధి జరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు ఆ కయ్యను తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత తూర్పు దేశానికి వెళ్ళిపోయాడు, దేశదిమ్మరిగా మారిపోయి. ఆయన అక్కడికి వెళ్ళిపోయేటప్పటికీ నిజంగా 100 సంవత్సరాలు పైనే ఒంటరి జీవితాన్ని గడిపుండాలి కయ్యను. భార్య లేకుండా, సాటి అయిన సహాయం లేకుండా ఎక్కువ సంవత్సరాలు భార్య లేని జీవితాన్ని గడిపుంటాడు. ఇప్పుడు ఇక్కడ మనకి అర్థం కావడానికి చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ఆదికాండము నుంచి 5 కాండాలు కూడా ఎవరు రాశారు? మోషే గారు రాశారు. అంటే ఈ సందర్భం అంతా కూడా జరిగిపోయిన సందర్భాన్ని క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితం రాసినటువంటి సందర్భమే ఈ ధర్మశాస్త్రం. మన మోషే గారి ద్వారా సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం మరి మోషే ద్వారా ఇశ్రాయేలీలకు అనుగ్రహింపబడింది. అంటే ఆయన రాసే టైంకి ఇతను కాపురం ఉన్నటువంటి స్థలం ఏ దేశంగా పిలువబడుతుంది? నోదు దేశంగా పిలువబడుతుంది. అంటే ఇతనికి ఎక్కువ కాలం వివాహం లేని జీవితాన్ని గడిపాడు. కానీ వీళ్ళ గర్భాల ద్వారా వచ్చినటువంటి స్త్రీలలో ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు కయ్యను. అయ్యయ్యో, ఎలాగండి? ఇది చాలా తప్పు కదా.
ఇలాంటి తప్పు చేశాడేంటి, అసలే కయ్యను తమ్ముడిని చంపి తప్పు చేశాడు, మరలా ఇలాంటి తప్పు చేశాడేంటి అని మనకు అనుమానం రావచ్చు. కానీ దేవుడు ఆ అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టు విడిచిపెట్టాడు. అంటే ధర్మశాస్త్రం అప్పటికి వచ్చిందా? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రంలో ఏముంది? సహోదరుని పెళ్లి చేసుకోకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు అనే ఈ ఆజ్ఞలు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వచ్చినవి. ఉదాహరణకు ఒక రూల్ ఉందనుకోండి, రోడ్డుకు ఎడం వైపే వెళ్ళాలి అన్నది రూలు, నడిచి వెళ్ళాలి మనం. కానీ ఈ రూల్ లేనప్పుడు మనం ఎడం వైపు నడిచి వెళ్ళినా ఎవరు ఏమనరు, కుడివైపు నడిచి వెళ్ళినా ఎవరు ఏమనరు. ఎప్పుడైతే ఒక రూల్ పాస్ చేశారో ఆ రూల్ ప్రకారం రోడ్డుకు ఎడం వైపే నడవాలి అన్నది రూల్ గనక, ఈ రూల్ వచ్చిన తర్వాత నువ్వు రూల్ని అధిగమించావనుకో నిన్ను తీసుకెళ్ళిపోయి జైల్లో వేస్తారు. మనం రాంగ్ రూట్లో కూడా రాకూడదు. ఇందాక గుంటూరు వెళ్ళాం మేము. గుంటూరు వెళ్ళినప్పుడు వెహికల్స్ అన్నీ ఒకవైపు వెళతా ఉన్నాయి. రాంగ్ రూట్లో ఒక అతను వచ్చాడు. వెంటనే ట్రాఫిక్ పోలీస్ పట్టుకొని పక్కన ఆపి అతనితో చాలాసేపు నువ్వెందుకు ఇలా వచ్చావు, పదా స్టేషన్కి నడు అని చెప్పేసి స్టేషన్కి తీసుకెళ్ళిపోతాడు. అంటే ఒక రూల్ ఉంది. రూల్ ఉన్నప్పుడు రూల్ను పాటించకపోతే శిక్షకు అర్హులు. ఆ శిక్షను పొందుకోవడానికి వాళ్ళు అర్హులు, శిక్షను వాళ్ళు అనుభవించాలి. రూల్ లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ రూల్ ఉన్నప్పుడు మాత్రం దానిని పాటించాలి. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంటే ఆజ్ఞ, ఒక రూల్ లేనప్పుడు కయ్యను తన అన్నదమ్ముల గర్భాల ద్వారా, అలాగే ఆదాము గర్భం ద్వారా వచ్చినటువంటి బిడ్డల్లో ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె అతనికి భార్యగా ఉంది. అది ఆ కాలానికి తప్పు కాదు. దేవుడు ఇంకా చాలా రూల్స్ పెట్టాడండి. ఇశ్రాయేలీలకు ఎన్నో ఆజ్ఞలను, ఎన్నో కట్టడలను ఇచ్చాడు. ఎందుకు అనంటే మీరు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఒకప్పుడు వాళ్లకు తెలియదు, కానీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత అన్నీ చక్కగా వారికి వివరించి చెప్పాడు. ఒకవేళ మీరు ఆజ్ఞలను అతిక్రమిస్తే రాళ్లతో కొట్టి చంపడానికి కూడా ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఇంకా ఆ మాటను కూడా చూడండి, లేవ్యాకాండము 18వ అధ్యాయము 6. మీలో ఎవడును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదమును తీయుటకు వానిని సమీపింపకూడదు, నేను యెహోవాను. నీ తండ్రికి మానాచ్ఛాదముగా తీయకూడదు, ఆమె నీ తల్లి, ఆమె మానాచ్ఛాదమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదమును తీయకూడదు. చూసారా ఎంత చక్కగా. 11వ వచనం చూడండి, నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాచ్ఛాదమును తీయకూడదు. చూసారా ఎంత చక్కగా చెబుతున్నాడు. అంతకుముందు ఈ రూల్ లేదు. రూల్ వచ్చిన తర్వాత సహోదరిని పెళ్లి చేసుకోకూడదు అనే రూలు వచ్చేసింది. మరి మోషే గారు వ్రాసే సమయానికి, మరి అక్కడ మోషే గారు రాసే టైంకి ఇక్కడ పేరు పెట్టి వ్రాశారు. ఏమని? నోదు దేశంలో ఆయన కాపురం ఉన్నాడని చెప్పేసి వ్రాయబడింది. ఇంతకీ నోదు దేశంగా పిలువబడుతుంది కనుక ఆ టైంకి మోషే గారు రాసే టైంకి నోదు దేశంగా పిలువబడుతుంది కనుక ఆ పేరుని అక్కడ మెన్షన్ చేశాడు. అప్పటికి ఆ ప్రాంతానికి ఆ పేరు లేదు. ఎవరి కాలంలో పేర్లు వచ్చాయో ఒకసారి చూడండి. ఆదికాండము 10వ అధ్యాయము 24. అర్పక్షదు షెలహును కనెను, షెలహు ఎబేరును కనెను, ఎబేరుకు 2 కుమారులు పుట్టిరి, వారిలో ఒకని పేరు పెలెగు,
ఏలయనగా అతని దినములలో భూమి దేశాలుగా విభజింపబడింది. పెలేగు దినములలో భూమి దేశాలుగా విభజించబడింది. అంటే అప్పటికి కయ్యను వెళ్ళి కాపురం ఉంటున్నటువంటి ఆ స్థలానికి అప్పటికి ఆ పేరు లేదు, కానీ పెలేగు దినములలో ఆ పేరుని పెట్టడం జరిగింది. ఉదాహరణకు గుంటూరు అనగానే ఇప్పుడు మనం చక్కగా గుంటూరు అని పిలుచుకుంటున్నాం. అంతకుముందు గుంటూరు కన్నా ముందు ఒక పేరుంది. ఏంటా పేరు? గుంటలూరు అని పేరట. విన్నారా మీరు? గుంటలూరు అనే పేరు ఇప్పుడు రాను రాను ఎలా మారిపోయింది? గుంటూరుగా మారిపోయింది. అలాగే విజయవాడకు ఇంతకు ముందున్న పేరేంటి? బెజవాడ. బెజవాడకి దానికి ముందు ఇంకో పేరుంది, విజయపురి అని పేరుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక లెటర్ రాస్తున్నాం అనుకోండి, ఆ లెటర్లో పలానా రోజు పలానా టైంలో మన తాతయ్య గారు వాళ్ళు ఉద్యోగం నిమిత్తం విజయపురిలో కాపురం ఉన్నారు అని చెప్పేసి నువ్వు లెటర్ రాస్తూ అందులో ఇప్పుడు వాడుతున్నటువంటి ఆ పేరు వాడకుండా పాత పేరు వాడుతున్నావు అనుకో, అర్థమవుతుందా వాళ్ళకి? అర్థమవుతుందా? అర్థం కాదు. విజయపూర్ అంటే అది ఎక్కడో అనుకుంటాడు. అది ఎక్కడుందో లేదో, ఏదైనా దేశంలో ఉందేమో, ఏదైనా వేరే ఊరేమో అని అనుకుంటారు. కానీ ఇప్పుడు వాడుకలో ఉన్న పేరుని రాస్తే మనకే అర్థమవుతుంది. అవునా కదా? విజయవాడ అనగానే విజయవాడ అనుకుంటాం. విజయపురి అంటే విజయపూరా, నేను పలానా టైంకి పలానా చోట విజయపూర్లో కలుస్తానంటే అర్థం కాదు మనకు. విజయవాడ అనగానే వెంటనే అర్థమైపోతుంది. అలాగే ఆ రోజు కయ్యనున్నటువంటి ప్రాంతానికి ఈ పేరు లేదు, కానీ పెలేగు దినములలో భూమి దేశాలుగా విభజింపబడింది. అప్పటికి ఆ ప్రాంతం నోదు దేశంగా పిలువబడుతున్నటువంటి ఈ పేరును బట్టి మోషే గారు రాసే ఆ కాలానికి పెలేగు దినములలో భూమి దేశాలుగా విభజింపబడింది. అప్పటికి ఆ ప్రాంతాన్ని నోదు దేశంగా పిలువబడుతుంది అని గ్రంథకర్త ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చాలామంది దీన్ని ఎలాగైనా తప్పు పట్టుకోవాలని చెప్పేసి, అంటే నోదు దేశం అనేది అప్పటికే ఉంది గనక కయ్యను వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఉన్న వారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సృష్టికి ముందు మరో సృష్టి ఉంది, ఆ వారి సంతానమే ఈ కయ్యను చేసుకున్నటువంటి భార్య అని దానికి లేనిపోయినవన్నీ కూడా సమీకరించి, లేనిపోయిన అబద్ధాలన్నీ కూడా క్రోడీకరించి చెప్పి, అసలు ఈ బైబిలే తప్పుడు పుస్తకం, మీ దేవుడు లేడు, మీ దేవుని కన్నా ముందు ఇదిగో మా గ్రంథాలు ఉన్నాయి, మా చరిత్రలు ఉన్నాయి చూడండి అని చెప్పేసి ఆ గ్రంథాలను చరిత్రలను ముందు వేసి మన బైబిల్ తప్పు అని బైబిల్పై బురద జల్లడానికి చూస్తున్నారు. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, మనం బైబిల్ పరిశీలించకపోబట్టి మనం ఎన్ని అనర్థాలకు గురవుతున్నామో. మన దేవుడు గొప్ప కాదు, మన దేవుడు సృష్టికి పూర్వం ఉన్న ఆయన్ను అసలు ఆయన సృష్టి పూర్వం ఉన్నవాడు కాదు అని మన నోటితో మనమే ఒప్పుకుంటున్నాము. మనం బైబిల్ జాగ్రత్తగా చదవకపోవడం వలన ఎంత ప్రమాదం జరుగుతుందో ఆలోచించాలి. ఇంత చక్కగా దేవుడు రాయించి పెడితే ఈ పెలేగు దినముల్లో భూమి దేశాలుగా విభజింపబడింది గనకనే గ్రంథకర్త చక్కగా వ్రాయించి పెట్టాడు. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు వస్తుంది. దీన్ని మనం సమీకరించుకొని చదివితే అప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడోనండి. మనం అన్నీ నేర్చుకోవాలని అన్నీ రాయించి పెట్టాడు, కానీ బైబిల్ మీద శ్రద్ధ లేదు, బైబిల్ మీద మనకు ప్రేమ లేదు. మన పిల్లల మీద, మన ఇంటి మీద, మన బంధువుల మీద మనకు ప్రేమ ఉంటుంది, కానీ దేవుని మీద ప్రేమ ఎక్కడ ఉంది చెప్పండి? ప్రేమ లేదు గనకనే ఈరోజు ఈ మాటలు మనకి అర్థం కావటం లేదు. ఎవరైనా సరే భూమి మీద పుట్టుతున్న ప్రతి మనిషి కూడా ఎవరి నుంచి రావాలి? ఆదాము నుంచే రావాలి. ఆదాము నుంచి వచ్చిన వారిలో ఒకరినే ఇతను కయ్యను పెళ్లి చేసుకున్నాడు. మీకు ఒక ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఒక రైతు విత్తనాలు విత్తడానికి పొలానికి వెళతాడు. పొలానికి వెళ్ళినప్పుడు విత్తనాలు చిమ్మిన తర్వాత ఒక గింజకు ఒకే గింజ వచ్చింది అనుకోండి. ఒక గింజను భూమిలో పాతి పెట్టిన ఈ గింజకు ఒకటే గింజ వచ్చింది అనుకోండి, మనకు తినటానికి ఆహారం ఉంటుందా? ఆ రోజు మన పూర్వీకులు తినడానికే ఆహారం
సరిపోయేది కాదు. ఒక గింజను భూమిలో నాటితే ఒక వరి కంకుకి సుమారుగా 200 నుంచి 300 గింజలు వస్తాయి. అన్ని గింజలు వస్తేనే మనకు పంట ఎక్కువగా వస్తుంది. మనకి ఆహారం ఎక్కువగా దొరుకుతుంది. ఇది నిజమైతే ఒక గింజ భూమిలో పడి చచ్చిపోయినటువంటి గింజకు 300 గింజలు సుమారుగా వస్తున్నాయి అని అంటే అది నిజమైతే దేవుడు కూడా ఆదాము గర్భాన్ని పండించి ఆదాము అనే విత్తనం ద్వారా, ఆదాము గర్భం ద్వారా అనేకమైనటువంటి విత్తనాలను ఈ భూమి మీదకు పంపించాడు. చూడండి ఆ మాట కూడా కీర్తనల గ్రంథము 126 అధ్యాయము 6వ వచనము. కీర్తనల గ్రంథము 126 అధ్యాయము 6వ వచనము. పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. నీకు సంతోషం కలగాలి అనంటే భూమిలో పడ్డ విత్తనం ఫలించాలి. అప్పుడే నీకు సంతోషం కలుగుతుంది. దేవునికి కూడా అనేక మంది పిల్లలు కావాలి. దీనికోసం ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాడు. మనందరినీ కూడా ఆయా గర్భాల ద్వారా, ఆయా తరాలలో ఈ భూమి మీదకు ఆయన మనల్ని పంపిస్తున్నాడు. మనమంతా ఫలించాలని, మనమంతా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు దేవుడు అన్నీ ఇచ్చి అన్నీ ఫ్రీగా అనుభవించి నా కోసం బ్రతకండి నాయనా అని చెబితే, ఈరోజు ఆయన వ్రాయించి పెట్టిన ఈ బైబిల్నే తప్పు అని చెబుతూ ఆయన ఇచ్చిన గాలిని పీల్చుతున్నారు, ఆయన ఇచ్చిన ఆహారాన్ని తింటున్నారు, ప్రతిదీ కూడా అనుభవిస్తున్నారు. కానీ ఆయన్ను మాత్రం తప్పుడు వానిగా చిత్రీకరించాలనుకుంటున్నారు. ఎంత అన్యాయమో చూడండి. తనను వెదకు నిమిత్తం మీరు వెదకాలని నిర్ణయకాలపు పొలిమేరలను ఆయన ఏర్పరిచితే ఆయన్ను వెదకకుండా ఆయనపై తప్పులు మోపాలని చూస్తున్నారు. దేవుడు ఎంత చక్కగా రాయించి పెట్టాడండి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఈరోజు లోకాన్నంతటిని కూడా కదిలించింది ఏంటి? క్రీస్తు ప్రేమ. లోకాన్ని కదిలించిన ఈ క్రీస్తు ప్రేమ కోసం అనేకులు గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సిలువ మీద ఉన్న ఆయన నన్ను ఇంత కష్టపెడుతున్నారు, వీళ్ళ అంతు చూడు ప్రభు అని దేవునికి మొరపెట్టలేదు. కానీ ఏమన్నాడో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని మాట్లాడాడు అని అంటే ఎంత ప్రేమ కలిగిన వాడండి. ఆ ప్రేమమూర్తి గురించి ఎంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వ్యభిచారమందు పుట్టాడనేవాళ్ళు కొంతమంది, కాశ్మీర్కు దొంగచాటుగా వెళ్ళిపోయాడు, సిలువ నుంచి దిగిన తర్వాత ఏదో మూలికల వైద్యం చేసిన తర్వాత ఆయన తీసుకువెళ్ళిపోయి మరలా ఆయనకు వైద్యం చేసి కాపాడారు, మీ దేవుడు చచ్చిపోలేదు అని చెప్పేసి ఎన్ని భయంకరమైనటువంటి మాటలండి. ఆయన తల్లి గురించి మాట్లాడుతున్నారు, క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమకు ఎంతోమంది శాస్త్రవేత్తలు అనుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆయన ప్రేమకు ఫిదా అవుతున్నారు తెలుసా? మీరింటికి వెళ్ళిన తర్వాత మీ సెల్ ఫోన్లో కొట్టి చూడండి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఎవరని మీరు గూగుల్లో కొడితే ఫస్ట్ పేరు ఎవరిది వస్తుందో తెలుసా? యేసుక్రీస్తు పేరు. 100 మందిలో ఎక్కువ ప్రభావితం చూపినటువంటి పేరు మొట్టమొదట యేసుక్రీస్తు వారి పేరు కనిపిస్తుంది. అంత ప్రేమ కలిగిన వాడు మన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమను వివరించి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుందని ఆ రోజు రోమ సైనికులందరూ కూడా భయపడిపోయారండి. లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతే మనల్ని ఎవరు పట్టించుకుంటారు అని. ఆయన ఏమైనా డబ్బులు పంచాడా? ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రేమను పంచాడు ఆయన. ఆయన ప్రేమను బట్టే ఈరోజు అనేకులు ఆయన వైపు తిరుగుతున్నారు. మేధావులు అనుకున్న వాళ్ళు, సినీ రచయితలు, చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడినవి. ఒక మంతెన సత్యనారాయణ కానివ్వండి, అలాగే ఒక కీరవాణి కానివ్వండి, ఎంతోమంది సినీ నటులు ఆయన ప్రేమను గురించి చెబుతున్నారు. ఎందుకు అనంటే ఆయన ప్రేమ ప్రతి మనిషి హృదయాన్ని కూడా కదిలిస్తుంది. అలాంటి ప్రేమను మనం అంతా చాటి చెప్పాలండి. అంత ప్రేమ కలిగినటువంటి ఆ ప్రేమమూర్తి గురించి చెప్పకుండా ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దేవుణ్ణి బజారు పాలు చేస్తూ ఆయన్ను అవమానిస్తున్నారండి. బైబిల్ పట్టుకున్న మనం, క్రైస్తవులుగా మనం రోషం కలిగి ఆయన పేరును మనం నిలబెట్టాలా లేదా? ఆ ప్రేమమూర్తి ప్రేమను చాటి చెప్పాలా లేదా మనం?
కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే చక్కగా చెప్పడానికి మరి జైశాలి గారి ద్వారా ఎన్నో మాటలు మనం నేర్చుకున్నాం. వీటన్నింటినీ నేర్చుకోవాలి. లేఖనాల్లో వ్రాయించి పెట్టారు. ఆయన ప్రేమను చాటి చెప్పాలండి. ఆయన ప్రేమను చాటి చెప్పడం లేదు. కానీ ఈరోజు 40 రోజులు ఉపవాస దీక్షలని 40 రోజులు ఉపవాసం ఉంటూ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ ఆయన చెప్పిన పనిని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నది ఆయన ఆజ్ఞ. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. సంఘాల్లో ఉండి ఏడుస్తున్న వారిని చూసి నా గురించి బాగా ఏడవండి అని చెప్పాడు ఆయన. మీరు 40 రోజులు బాగా ఏడవండి నా కోసం అని చెప్పాడా? చెప్పలా. యెరూషలేము కుమార్తెలు ఆ రోజు ఏడుస్తుంటే, అమ్మా నా కోసం ఏడవద్దు కానీ మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నాడు. ఎందుకండి ఆ మాట అన్నాడు? మీరు ఏడుస్తున్నారు కానీ మీ కన్నీరు వ్యర్థం అవుతుంది. ఎందుకంటే నేను మరలా తిరిగి లేస్తాను కదా. లేచేవాడి కోసం ఎందుకమ్మా ఏడుస్తున్నారు? నా కోసం ఏడవద్దు, మీరు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అయ్యో నేను పరలోకానికి వెళ్ళలేకపోతున్నాను, భయంకరమైన నరకానికి నేను వెళ్ళిపోతున్నానని దాన్ని తప్పించుకోవడం కోసం ఏడవండి. మీరు ఈ భూమి మీద ఉండగానే తెలుసుకొని ఆ లోకానికి చేరండి అని చెప్పాడు. కానీ ఈరోజు ఎలా మారిపోయింది? ఏడుస్తూ ఏదో సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. అది కాదండి. తండ్రి చెప్పిన మాట ప్రకారం మనం బ్రతకాలి. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరలేడు కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకంలో ప్రవేశించును. భలే చెప్తున్నారులేండి, మీరు చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. కానీ చెయ్యాలి, చేసి తీరాలి. ఆ దిశగా ప్రయత్నించాలి. ప్రయత్నిస్తున్నాం మేము ప్రయత్నిస్తున్నాము. మిమ్మును కూడా ప్రయత్నించమని చెబుతున్నాం. ప్రయత్నించండి. పరలోకం ఉంది 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 అని అక్కడికి వెళ్ళి ఆ లోకంలో ఉంటే ఆ ఆనందమే వేరండి. పరలోకం లేదు, ఏమి లేదు అని ఇక్కడ ఇష్టానుసారంగా బ్రతుకుతూ చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతే అప్పుడు పడే వేదన, బాధ అది వర్ణనాతీతం అండి. ఒక్కసారి వెళ్ళొస్తాను ప్రభువా విడిచిపెట్టు అని అంటే ఇక అక్కడ ఏమీ చెల్లవు. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే మనం తెలుసుకోవాలి. భూమి మీద ఉండగానే ఆయన్ను ఘనపరచాలి. ఆయన ఉన్న లోకానికి మనం వెళ్ళిపోవాలి. విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. కయ్యనుకు భార్య ఉంటే అంత, లేకపోతే అంత అండి. ఆయన భార్య గురించి నీకెందుకు? కయ్యనుకు భార్య ఎట్లా వచ్చిందో చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను అని అంటే ఆయనకు భార్య ఉంటే ఆయన సంతోషమైన జీవితం గురించి నీకెందుకయ్యా? ఒకవేళ కయ్యనే గనక బ్రతికొన్నాడే అనుకో, నా భార్య గురించి నీకెందుకు రాని నీతో గొడవాడాడు అనుకోండి, నువ్వేమైపోతావు చెప్పండి? ముందు నీ సంగతి నువ్వు చూసుకో. అనవసరంగా ఎక్కడో ఎప్పుడో బ్రతికిన కయ్యను భార్య గురించి నీకెందుకయ్యా? ఆయన అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టు విడిచిపెట్టాడు. వాళ్ళ జీవితం సంతానాభివృద్ధి కోసం ఆయన వారిని ఆ విధంగా ఆ దిశగా ప్రయాణించారు. వాళ్ళు కొంతకాలం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది, కొన్ని రూల్స్ వచ్చాయి. రూల్స్ ప్రకారంగా వాళ్ళు బ్రతికారు. దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు బ్రతికి ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారు. ఆ ప్రకారంగా వాళ్ళు బ్రతికారు. కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ నువ్వు ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పినట్లుగా పరలోకంలో ఉన్న ఆయనను వెదకండి. వెతుకుతూ ఆయన కోసం మంచిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆ విధంగా ఉండాలి. కానీ దేవుడు కయ్యను గురించి ఒక మాట మనకు నేర్పించాడు. అదేంటో తెలుసా? నువ్వు కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నావు, కానీ దేవుడు తెలుసుకోమన్నది మాత్రం విడిచిపెట్టేశావు. ఆ ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అన్నాడు. చూసారా? మనం ఎలా ఉండకూడదట? కయ్యనులా ఉండకూడదట. ఎందుకు కయ్యనులా ఉండకూడదు అని అన్నాడు? వాడు దుష్ట సంబంధి అయి తన సహోదరిని చంపెను. ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతిగలవి గనుక తన సహోదరుణ్ణి చంపేశాడు. నువ్వు దుష్టునిలా ఉండొద్దు, నువ్వు మంచి క్రియలు చెయ్యి. తన సహోదరుడు మంచి క్రియలు చేశాడు, ఆ క్రియలను ఓర్చుకోలేక వీడే లేకపోతే దేవుడు చచ్చినట్లు నార్పణ్ణే అంగీకరిస్తాడు కదా అనుకున్నాడు. దుష్టుడిలా మారిపోయాడు, తన తమ్ముణ్ణి చంపేశాడు.
భయంకరమైనటువంటి స్థితిలోనికి కయ్యను వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది కయ్యనులాగే ప్రవర్తిస్తున్నారు, కయ్యను మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నారు. దేవుడు అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండొద్దు అని చెప్పి మనకు హెచ్చరిక చెప్పాడు, మనకు జాగ్రత్త చెప్పాడు. మనం కయ్యను వంటి వారమై ఉండకూడదు, మనం క్రీస్తును పోలి నడుచుకోవాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. తండ్రి, నిజంగా నాయన మీకు మేమంటే ఎంతో ప్రేమ నాయన. ఈ ప్రేమను నాయన ఈ సమాజం అర్థం చేసుకోలేక నాయన, కేవలం ఈ భూమి మీద ఉండిపోవడానికి నాయన, సుఖ సంతోషాలుగా ఉండటానికి నాయన ఇక్కడే ఉండిపోవాలని ఆలోచిస్తున్నారు తండ్రి. మీ ప్రేమను తెలుసుకోలేక నాయన మీపై బురద జల్లాలని చూసే ఎంతోమంది దుష్టులున్నారు నాయన. వారిని సైతం తండ్రి మార్చి నాయన మీ మాటలకు నాయన దగ్గర చేసి మీ ప్రేమను నాయన వారికి పంచాలని మంచి ఉద్దేశంతో నాయన ఈ తరగతులను ఏర్పాటు చేశాము తండ్రి. వింటున్న మాటలు నాయన ప్రతి ఒక్కరూ కూడా తమ హృదయాల్లో భద్రపరుచుకొని నాయన తండ్రి మీరు చెబుతున్న మాట ప్రకారం బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. మీరు మా నుంచి కోరుకున్నది నాయన కయ్యను వంటి స్వభావాన్ని మేము కలిగి ఉండకూడదని కోరుకున్నారు తండ్రి. దుష్టుని సంబంధి వలె ఉండక నాయన తండ్రి మేము మీ పిల్లలంగా నాయన పరలోకంలో ఉన్న మిమ్మును సంతోషపెట్టే ప్రియులైన పిల్లలుగా ఉండుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఈ కార్యక్రమానికి ఎంతమంది అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారో సహకరించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని పర సంబంధమైన ప్రతి ఈవిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి ఎటువంటి అక్కరలైతే ఉన్నావో మాకైతే తెలియదు, కానీ సమస్తమును ఎరిగిన దేవుడు నాయన. మీరు ఆత్మీయ ఆశీర్వాదంతో పాటు నాయన తండ్రి మీ బిడ్డలకు కావలసినటువంటి ఆశీర్వాదములను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రతి గురువారం నాయన బైబిల్ తరగతులు జరిపించుకోవడానికి నాయన అవకాశాన్ని ఇచ్చిన మీ కుమారులు మిట్టా దాసు గారు, సునీత గారు, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు నాయన పరోక్షంగా ప్రత్యక్షంగా వారు చేస్తున్న ఈ సహకారాన్ని ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకొనమని వేడుకుంటూ సమస్తం మీ చేతులకే అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.